బసవరాజు ఇంట్లో అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. బసవరాజు కీర్తిని, అమ్మా కీర్తి, టైం టు టైం టాబ్లెట్స్ వేసుకో అమ్మా అని అంటూ ఉండగా, అలాగే నాన్న అంటుంది కీర్తి. తులసి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. కానీ కీర్తి ప్రెగ్నెంట్ అవ్వడంతో, వామిటింగ్ సెన్సేషన్ ఉండడంతో అక్కడి నుంచి లేచి సింక్ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది వదిన అని తులసి వచ్చి అడుగుతూ ఉంటుంది కీర్తిని. వామిటింగ్ సెన్సేషన్ వదిన అని అంటూ ఉంటుంది కీర్తి తులసితో. అప్పుడు తులసి, నువ్వు వామిటింగ్ చేసుకుంటే అందరికీ డౌట్ వస్తుంది వదిన అని అంటూ ఉండగా, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది కీర్తి. అమ్మకి ఫోన్ చేసి అడుగుతానంటూ అమ్మకి ఫోన్ చేస్తుంది తులసి. ఇక అందరూ హాల్లో నిలబడగా బయట నుండి కొంగు చాటున పచ్చి మామిడికాయ తీసుకొస్తూ ఉంటుంది తులసి. కానీ కాస్త మామిడికాయ బయటికి కనిపించడంతో బామ్మగారు, ఇదేంటి ఇంత దొంగతనంగా, ఇది పచ్చి మామిడికాయ ఎందుకు తీసుకొస్తుంది ఇంట్లోకి, అంత దొంగతనంగా ఎందుకు తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది బామ్మ. కీర్తి కోసమేమో అని కనిష్క అనుమానంగా అనడంతో బామ్మ, సిద్ధు వాళ్ళమ్మ ఇద్దరు ఆలోచనలో పడిపోతారు. ఇక కీర్తి రూమ్లోకి ఒక ప్లేట్తో వెళ్తుంది తులసి. ప్లేట్ ఓపెన్ చేసి అందులో పచ్చి మామిడికాయని తింటూ ఉంటుంది కీర్తి. ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తున్న తులసి షాక్ అవుతుంది. రూమ్లోకి ఎవరొచ్చారు? బామ్మ వాళ్ళమ్మ వచ్చారా? ఇప్పుడు తులసిని తిడతారా? కీర్తి ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.